శాంతి 22/7/2026 మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ దుఃఖపు రోజులు పూర్తి అవుతాయి. అందుకే పాత గతించిపోయిన విషయాలను మర్చిపోండి. ప్రశ్న: కర్మయోగి పిల్లలైన మీరు ఏ అభ్యాసాన్ని నిరంతరము చేయాలి? జవాబు: ఇప్పుడిప్పుడే శరీర నిర్వహణార్థం దేహంలోకి రావాలి మరియు ఇప్పుడిప్పుడే దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహ స్థుతి లేకుండా కర్మలైతే జరగవు. అందుకే ఈ అభ్యాసం చేయాలి. కర్మలు చేసేటప్పుడు దేహం యొక్క స్మృతిలో ఉండండి, మళ్ళీ దేహీ అభిమానులుగా అవ్వండి. ఇటువంటి అభ్యాసాన్ని పిల్లలైన మీరు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ చేయలేరు. పాట: మేలుకోండి ప్రేయసుల్లారా, మేలుకోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి అంటారు, మధురాతి మధురమైన ఆత్మలు లేక పిల్లలు ఈ పాట విన్నారు. దీన్ని జ్ఞానయుక్తమైన పాట అని అంటారు. ఈ పాట అయితే చాలా బాగుంది. ఆత్మలైన మీరిప్పుడు మేల్కొన్నారు. డ్రామా రహస్యాన్ని కూడా మీరిప్పుడు తెలుసుకున్నారు. భక్తి మార్గం యొక్క షో అయితే చూశారు కదా. ఏదైతే గతించిందో అదంతా మీ బుద్ధిలో ఉంది. మీకు గతించిన మీ 84 జన్మల చరిత్ర గురించి కూడా తెలుసు. మీ 84 జన్మల కథను తండ్రి కూడా వినిపించారు. ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు. తండ్రి ద్వారా మీరు కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. తండ్రి పిల్లలకు ఓదార్పునిస్తున్నారు. పిల్లలు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక పాత విషయాలను మర్చిపోండి. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక పాత విషయాలను మర్చిపోండి. భక్తి మార్గపు సామగ్రి అయిన ఈ వేదశాస్త్రాలన్నీ సమాప్తమవనున్నాయి. అక్కడ భక్తి మార్గపు గుర్తులే ఉండవు. అక్కడైతే భక్తి యొక్క ఫలం లభిస్తుంది. భక్తులకు తండ్రి వచ్చి ఫలాన్ని ఇస్తారు. తండ్రి వచ్చి భక్తి ఫలాన్ని ఎలా ఇస్తారు అనేది పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారో వారికి తప్పకుండా ఎక్కువ ఫలం లభిస్తుంది. జ్ఞానం యొక్క పురుషార్థాన్ని కూడా వారే ఎక్కువ చేస్తారు. ఆత్మలమైన మనము ఎక్కువ భక్తి చేశామని మీకు తెలుసు. తప్పకుండా జ్ఞానంలో కూడా వారే చురుకుగా ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఈ లక్ష్మీనారాయణల వలె ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు జ్ఞాన యోగాల పురుషార్థం చేస్తున్నారు. దేహీ అభిమానులుగా అయి ఉండాలి, మళ్ళీ దేహదారులుగా కూడా అవ్వాలి. కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. దేహం లేకుండానైతే మనము కర్మలు చేయలేము. బాబాను స్మృతి చేయాలి అన్నదైతే కరెక్టే, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహాన్ని మర్చిపోతే పని అవ్వదు. కర్మలైతే చేయాల్సిందే. తండ్రి స్మృతిలోనైతే చాలా మజా ఉంటుంది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. కానీ కడుపుకు భోజనం అయితే కావాలి కదా. దేహీ అభిమానులై ఉండాలి. ఈ సమయంలో పిల్లలైన మీరు తప్ప దేహీ అభిమానులుగా ఎవ్వరూ లేరు. ఒకవేళ ఎవరైనా స్వయాన్ని ఆత్మగా భావించినా కానీ పరమాత్మ పరిచయం వారి దగ్గర లేదు. నేను ఆత్మను, అవినాశి, ఈ శరీరం వినాశి అని అర్థం చేసుకున్నారు. కానీ ఇది అర్థం చేసుకున్నంత మాత్రాన వికర్మలు వినాశనం అవ్వవు. పుణ్యాత్మ, పతితాత్మ అని అంటారు కూడా. నేను ఆత్మను, ఇది నా శరీరం, ఇదైతే కామన్ విషయము. ముఖ్యమైన విషయము తండ్రి ఏమని అర్థం చేస్తున్నారంటే, నన్ను స్మృతి చెయ్యండి. దేహ నిర్వహణార్థము దేహం యొక్క స్మృతిలోకైతే రావాల్సిందే. దేహానికి తినిపించాలి కూడా. దేహం లేకుండానైతే ఏమీ చెయ్యలేరు. ప్రతి జన్మలోనూ తమ శరీర నిర్వహణను చేసుకుంటూ ఉంటారు. కర్మలు చేస్తూ కూడా తమ ప్రియుణ్ణి గుర్తుంచుకోవాలి. కర్మలు చేస్తూ కూడా తమ ప్రియుణ్ణి గుర్తుంచుకోవాలి. ఆ ప్రియుడి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఆ ప్రియుడి నుండి లేక తండ్రి నుండి మనకు వారసత్వం లభించనున్నది మరియు వారి స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేయించరు.
పిల్లలైన మీరిప్పుడు కొత్త విషయాలను వింటున్నారు. ఇప్పుడు మనకు ఇంటికి వెళ్ళేందుకు మార్గం లభించిందని మీకు తెలుసు. మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తాము. తండ్రి కొత్త ఇల్లు కడితే అందులో వెళ్ళి కూర్చోవాలని తప్పకుండా మనసు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు మార్గం లభించింది. దీని గురించి ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఎన్ని యజ్ఞాలు తపాలు చేసినా కానీ, ఎంత తల బాదుకున్నా సరే సద్గతినైతే పొందలేరు. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాన్ని రాసేశారు. అందుకే మనుషుల బుద్ధి పనిచేయడం లేదు. ఇది నిన్నటి విషయమేనని మీరు మంచి రీతిలో అర్థం చేసుకోగలరు. భారత్ అయితే స్వర్గంగా ఉండేది. మనము ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. దేవీదేవత ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది. భారత్ వంటి సుఖాన్ని ఎవ్వరూ పొందలేరు. స్వర్గంలో అయితే ఇతర ధర్మాల వాళ్ళెవ్వరూ రాలేరు. ఎంత ప్రయత్నించినా సరే మీకు ఉన్నటువంటి సుఖం ఇంకెవ్వరికీ ఉండదు. ధనం ఖర్చు చేసినా కూడా స్వర్గంలో ఏ సుఖమైతే ఉంటుందో అది లభించదు కదా. కొందరికి ఆరోగ్యం ఉంటే ధనం ఉండదు, కొందరికి ధనం ఉంటే ఆరోగ్యం ఉండదు. ఇది ఉన్నదే దుఃఖపు ప్రపంచం. కనుక ఇప్పుడు తండ్రి అంటారు, ఓ ఆత్మలు మేలుకొనండి. మీకిప్పుడు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఎంతటి మేలుకొల్పు కలిగింది. మీరు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళిక విషయాలను తెలుసుకున్నారు. తండ్రి అన్నీ తెలిసిన వారే కదా. దీని అర్థం అందరి మనసులో ఏముందో వారికి తెలుసని కాదు. ఫలానా వారు ఎవరు, వారు ఎంతవరకు అర్థం చేయిస్తారు, వారు ఎంతవరకు పవిత్రంగా ఉంటారు, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తారు అని ప్రతి ఒక్కరి గురించి నేనెందుకు ఆలోచించాలి? నేనైతే మార్గాన్ని తెలియచేస్తాను. ఆత్మలైన మీరు పరంపిత పరమాత్మను స్మృతి చెయ్యాలి అని. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. దేహీ అభిమానులుగా అయితే తప్పకుండా అవ్వాలి. దేహాభిమానులుగా అయిన కారణంగా మీకు ఈ దుర్గతి కలిగింది. దేహాభిమానం కారణంగా దుర్గతి. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చెయ్యాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. స్వదర్శన చక్రధారులు కూడా మీరే. దేవతలకైతే శంఖం మొదలైనవి ఉండవు. ఈ జ్ఞాన శంఖము మొదలైనవి బ్రాహ్మణులైన మీకే ఉన్నాయి. సిక్కులు శంఖం మోగిస్తారు, చాలా పెద్ద ధ్వని చేస్తారు. మీరు కూడా కూర్చొని జ్ఞానం ఇచ్చినట్లయితే పెద్ద సభలో లౌడ్ స్పీకర్ను అమరుస్తారు. ఇక్కడ మీరు లౌడ్ స్పీకర్ పెట్టవలసిన అవసరం లేదు. టీచరు చదివించేటప్పుడు లౌడ్ స్పీకర్ పెడతారా ఏమిటి? ఇక్కడైతే కేవలం శివబాబాను స్మృతి చెయ్యాలి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. నేను సర్వశక్తివంతుణ్ణి కదా. దూరాల వరకు శబ్దాలు వినిపించాలని మీరు లౌడ్ స్పీకర్లు పెడతారు. అది కూడా మున్ముందు ఉపయోగపడుతుంది. మృత్యు ఎదురుగా ఉందని, ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలని మీరు వినిపించాలి. మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. మహాభారత యుద్ధం జరిగిందని, వినాశనం అయ్యిందని గీతలో కూడా రాసి ఉంది. అచ్చా, ఆ తర్వాత ఏమయ్యింది? పాండవులు కూడా కరిగిపోయి మరణించారని రాశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒకవేళ వినాశనం ముందే జరిగి ఉంటే భారత్ ఖండం కూడా ఖాళీ అయిపోయి ఉండేది. భారత్ అవినాశీ ఖండము, అది ఖాళీ అవ్వదు. ప్రళయమైతే జరగదని మీకు తెలుసు. తండ్రి అవినాశి కనుక వారి జన్మస్థలం కూడా అవినాశి భారత్. పిల్లలకు సంతోషం ఉండాలి. తండ్రి సర్వుల సద్గతిదాత, సుఖకర్త, శాంతికర్త. ఎవరు వచ్చినా కూడా శాంతి కావాలి అని అంటారు. ఆత్మకు శాంతి అనేది అంతగా ఎందుకు గుర్తుకొస్తుంది? శాంతిధామము ఆత్మల ఇల్లు కదా, అందుకే ఆత్మకు శాంతి గుర్తొస్తుంది. ఇల్లు ఎవరికి గుర్తుండదు? ఎవరైనా విదేశాల్లో మరణిస్తే వారిని తమ జన్మస్థలంలోకి తీసుకొని వెళ్ళాలని అనుకుంటారు. భారతీయ సర్వుల సద్గతి
దాత మరియు దుఃఖం నుండి విముక్తినిచ్చే శివ్ బాబా యొక్క జన్మస్థలమని ఒకవేళ అందరికీ తెలిస్తే భారత్కు ఎంతో గౌరవం ఉంటుంది. అప్పుడు వచ్చి ఒక్క శివునికే పూలు అర్పిస్తారు. ఇప్పుడైతే ఎంతమందికి పుష్పాలు అర్పిస్తూ ఉంటారు. అందరికీ సుఖశాంతులు ఇచ్చేవారి నామరూపాలనే మాయం చేశారు. ఎవరికైతే తండ్రి గురించి మంచి రీతిలో తెలుసో వారే వారసత్వాన్ని తీసుకునే పురుషార్థాన్ని చేస్తారు. నా పేరే దుఃఖహర్త సుఖకర్త. దుఃఖం నుండి విముక్తి ఇప్పించి ఏం చేస్తారు? శాంతిధామంలో శాంతిగా ఉంటారని, సుఖధామంలో సుఖం ఉంటుందని మీకు తెలుసు. శాంతిధామం ఉండే చోటే వేరు, సుఖధామం ఉండే చోటే వేరు. ఇది ఉన్నదే దుఃఖధామం. అందరికీ ఈ సమయంలో దుఃఖమే దుఃఖం ఉంది. మనం ఎలాంటి సుఖంలోకి వెళ్తామంటే అక్కడ 21 జన్మల వరకు ఏ విధమైన దుఃఖం ఉండదని ఇప్పుడు మీకు తెలుసు. దాని పేరే సుఖధామం. అది ఎంత మధురమైన పేరు. తండ్రి అంటారు, మీకు ఎటువంటి కష్టము ఇవ్వను. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానాన్ని మీకు బాబా నేర్పిస్తున్నారు. సత్యుగంలో ఆత్మనైన నేను ఈ శరీరం వదిలి మరొక జన్మ తీసుకుంటానని ఆత్మజ్ఞానం అయితే ఉంటుంది. దీనినే ఆత్మాభిమాని స్థితి అని అంటారు. ఇది ఆత్మిక జ్ఞానం. దీనిని ఇతరులెవ్వరూ కూడా ఇవ్వలేరు. ఆత్మల తండ్రి వచ్చి ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఇస్తారు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభిస్తుంది. మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నారు. ప్రేయసులందరి ప్రియుడు ఒకే తండ్రి. తండ్రి అంటారు, నేను మీకు తండ్రిని కూడా, ప్రియుణ్ణి కూడా, గురువులకు గురువును కూడా, సుప్రీం టీచర్ను. గురువులందరి సద్గతి దాత ఒక్క సద్గురువు మాత్రమే. వారంటారు, పిల్లలు, నేను సర్వులకు సద్గతినిస్తా. గతి తర్వాత సద్గతి ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు, ప్రతి ఆత్మ తిరిగి వెళ్లాల్సిందే. ఆత్మే సతో ప్రధానంగా సతో రజో తమోగా అవుతుంది. కొంతమంది పాత్ర చాలా కొద్దిగానే ఉంటుంది. వస్తారు, వెళ్ళిపోతారు. దోమల వలె జన్మిస్తారు మరియు మరణిస్తారు. అటువంటి వారు తండ్రి నుండి వారసత్వం తీసుకోరు. తండ్రి నుండి పవిత్రత, సుఖ, శాంతుల వారసత్వం తీసుకోవడం జరుగుతుంది. తండ్రి ఆత్మలైన మీకు మాత్రమే అర్థం చేస్తారు. తండ్రి అయితే నిరాకారుడు. వారు కూడా వచ్చి ఈ నోటి ద్వారా అర్థం చేస్తారు. శివబాబా మందిరాలను కూడా చాలా ఎత్తులో నిర్మిస్తారు. తీర్థయాత్రలకు, మేళాలకు ఎంత దూరాలకి వెళ్తారు. అక్కడ పైన తాగడానికి జ్ఞానామృతం ఏమైనా పెట్టారా ఏమిటి? ఎంత ఖర్చు చేస్తారు. గవర్నమెంట్ కూడా వారి కోసం ఎన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కష్టమవుతుంది. ఇక్కడైతే చిన్న పిల్లలను తీర్థయాత్రలకు ఎలా తీసుకువెళ్తారు? పిల్లల్ని ఎవరికో ఒకరికి చూసుకోమని అప్పగించి వెళ్తారు. పిల్లలను తమతో పాటు తీసుకువెళ్ళరు. 2-3 నెలలు యాత్రలు చేస్తారు. ఇక్కడికి మీరు వచ్చినప్పుడు మీరు కూర్చొని వినాలి, చదువుకోవాలి. చిన్నపిల్లలైతే వినరు. ఇక్కడకు మీరు జ్ఞాన యోగాలు నేర్చుకునేందుకు వచ్చారు. తండ్రి కూర్చొని జ్ఞానం వినిపించేటప్పుడు శబ్దాలు మొదలైనవేవి కూడా రాకూడదు. లేదంటే అటువైపు అటెన్షన్ వెళ్తుంది. శాంతిగా కూర్చొని అటెన్షన్ పెట్టి వినాలి. శాంతిగా కూర్చొని అటెన్షన్ పెట్టి వినాలి. యోగం అయితే చాలా సహజం. ఏ పని చేస్తున్నా సరే బుద్ధి యోగం అక్కడ జోడించి ఉంచాలి. తండ్రి స్మృతి ఉన్నట్లయితే చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. సంపాదన. మనము సదా ఆరోగ్యవంతులుగా అవుతామని మీకు తెలుసు. మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తండ్రి స్మృతిలో ఉంటూ భోజనాన్ని కూడా తమ చేతులతో తయారు చేసుకోవాలి. చేతులతో పనులు కూడా చేసుకోండి. కానీ మీ తండ్రిని స్మృతి చెయ్యండి. దానితో మీ కళ్యాణం జరుగుతుంది. మరియు స్మృతిలో ఉండటం వల్ల వండిన పదార్థాలు కూడా బాగా కుదురుతాయి.
స్మృతిలో ఉండి స్వకల్యాణము జరుగుతుంది. వండిన పదార్థాలు వంట చేసినట్లయితే అవి కూడా చాలా చక్కగా కుదురుతాయి. మీకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. మీరిక్కడకు లక్ష్మీనారాయణలుగా అవ్వడానికి వస్తారు. మేము సూర్యవంశీయులుగా అవుతామని అందరూ అంటారు. మా మమ్మ బాబా ఈ సమయంలో బ్రహ్మ సరస్వతులుగా ఉన్నారని మీకు తెలుసు. మరుసటి జన్మలో లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇలా భవిష్యత్తులో ఎవరు ఏమవుతారు అని ఎవరి జన్మల గురించి ఎవ్వరికీ తెలియదు. నెహ్రూ వెళ్ళి ఏమయ్యారు అనేది ఏం తెలుసు? అచ్చా, ఒకవేళ ఏదైనా దానం చేసి ఉంటే ఇక్కడ మంచి కులంలో జన్మిస్తారు. ఇప్పుడు మీకు అంతా తెలుస్తుంది. ఇప్పుడు వీరి పేర్లు ఆదిదేవి బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి. వీరే మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్చా, వీరి పిల్లలు కూడా వీరితోనే ఉంటారు. వారు కూడా మేము స్వర్గానికి యజమానులుగా అవుతామని అంటారు. ఇదైతే పక్కాగా జరుగుతుంది. మీరు వారిని సూక్ష్మతంలో కూడా చూస్తారు. దేవీల మందిరాలలో కూడా చాలా మేళాలు జరుగుతాయి. ఇప్పుడు జగదంబ అయితే ఒక్కరే ఉన్నారు. వారి ముఖ కవలికలు కూడా ఒకే విధంగా ఉండాలి. మమ్మాను కూడా మీరు చూస్తారు. మూర్తులకు పిల్లలైన మీ ముఖ కవలికలు ఉన్నాయి. అందుకే కన్యాకుమారి, అదర్ కుమారి అనే పేర్లు పెట్టారు. మనమే ఆ విధంగా అవుతామని మీకు తెలుసు. మనమంతా బ్రహ్మ కుమార కుమారీలము. యుగల్ కూడా మేము బ్రహ్మ కుమార్ కుమారీలు అని అంటారు. ఒక్క తండ్రి పిల్లలమని అంటారు. ఇది మీ స్మృతి చిహ్నమే. తప్పకుండా మీరు కూర్చొని ఈ జ్ఞానాన్ని అర్థసహితంగా ఇస్తారు. ఇది దిల్వాడ మందిరము. మీరు మాత్రమే దీని గురించి అర్థం చేయించగలరు. మనము స్థాపన చేస్తున్నామని, రాజయోగంతో శ్రీమతమనుసారంగా భారత్ను స్వర్గంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞాన యోగాల పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్రచిత్తులై కూర్చోవాలి. కర్మయోగులుగా కూడా అవ్వాలి. రెండో పాయింట్, తండ్రి ఏదైతే ఇంటి మార్గాన్ని తెలియచేశారో అది అందరికీ తెలియచేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వడంతో పాటు జ్ఞానశంఖాన్ని కూడా మ్రోగించాలి. వరదానము, మహాన్ మరియు మెహమాన్, అతిథి, రెండు స్మృతుల ద్వారా సర్వ ఆకర్షణ నుండి ముక్తులుగా అయ్యే ఉపరామ మరియు సాక్షి భవ. ఉపరామ మరియు సాక్షి అవస్థను తయారు చేసుకునేందుకు రెండు విషయాల పట్ల ధ్యాస ఉండాలి. ఒకటేమో ఆత్మనైన నేను మహాన్, రెండవది ఆత్మనైన నేను ఇప్పుడు ఈ పాత సృష్టిలో మరియు ఈ పాత దేహంలో అతిథిని. ఈ స్మృతిలో ఉండటం ద్వారా స్వతహాగా మరియు సహజంగానే సర్వ బలహీనతలు మరియు మోహంతో కూడిన ఆకర్షణలు సమాప్తమైపోతాయి. మహాన్గా భావించడం ద్వారా సాధారణ కర్మలు లేక సంకల్పాలు ఏవైతే సంస్కారాలకు వశమై జరుగుతాయో అవి పరివర్తన అవుతాయి. మహాన్గా మరియు అతిథిగా భావిస్తూ నడుచుకోవడం ద్వారా మహిమాయోగ్యులుగా కూడా అవుతారు. స్లోగన్, సర్వుల శుభభావన మరియు సహయోగపు బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. అవ్యక్త ప్రేరణలు, జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. శక్తిశాలి మనసుకు గుర్తు సెకండ్లో ఎక్కడి కావాలంటే అక్కడికి చేరుకోవాలి. మనసుకు ఎగరటం వచ్చినప్పుడు, ప్రాక్టీస్ ఉన్నప్పుడు సెకండ్లో ఎక్కడి కావాలంటే అక్కడికి చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకారవతనంలోకి, ఇప్పుడిప్పుడే పరంధామానికి సెకండ్లో చేరుకునేంత తీవ్ర వేగం ఉండాలి. ఇప్పుడు ఈ అభ్యాసాన్నే పెంచండి. అప్పుడు స్మృతి శక్తిశాలిగా అవుతుంది. ఓం శాంతి.